ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ మనకు గ్రామీణ స్థాయిలో పనిచేయడానికి క్లర్క్ ఉద్యోగాలకు సంబంధించి చాలా మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. చాలా ఇంపార్టెంట్ నోటిఫికేషన్గా చెప్పొచ్చు. తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. రెగ్యులర్గా మీకు మంచి మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ అన్నీ కూడా రెగ్యులర్గా పోస్ట్ చేయడం జరుగుతుంది. బట్ చాలా తక్కువ మంది అయితే లైక్ చేస్తున్నారు గైస్. సో తప్పకుండా లైక్ చేయండి. ఎడ్యుకేషనల్ కాంటెంట్ కూడా మీకు చాలా ఇంపార్టెంట్, ఓన్లీ ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు కదా. కాబట్టి లైక్స్ అనేవి చేయడానికి ట్రై చేయండి. చూడండి, మనకు ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఏంటి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద పనిచేస్తున్న సాంస్క్రిట్ యూనివర్సిటీ నుంచి మనకి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇది ఎక్కడ ఉందంటే మనకు ఢిల్లీలో ఉందండి. ఓకేనా. ఇందులో భాగంగా మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నాన్ టీచింగ్ జాబ్స్తో పాటు అదర్ అకాడమిక్ పోస్టులు కూడా విడుదల చేయడం జరిగింది. ఇందులో మనకు లైబ్రరీయన్ జాబ్స్ ఉన్నాయి, క్లర్క్ జాబ్స్ ఉన్నాయి, ఇంకా చాలా రకాల జాబ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మరి ఈ జాబ్స్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఆల్ ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. మేల్ అప్లై చేయొచ్చు, ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ప్యూర్గా మనకు కాంట్రాక్ట్ బేసిస్ కింద కాకుండా మనకు సెంట్రల్ గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్ కింద తీసుకోవడం జరుగుతుంది. చాలామంది ఏంటంటే కనుక సెంట్రల్ యూనివర్సిటీ కదా అని చెప్పి కాంట్రాక్ట్ విధానంలో తీసుకుంటున్నారు అని చెప్పేసి అనుకుంటారు. బట్ ప్యూర్గా మనకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, ఓకేనా, కాంట్రాక్ట్ అయితే కాదు, గమనించాలి. మరి వీటికి సంబంధించి మనకు జోన్స్ అని చెప్పేసి ఇచ్చారు. ఇందులో మనకు చాలా రకాల వేకెన్సీస్ ఉన్నాయి. అసిస్టెంట్ జాబ్స్ ఉన్నాయి, ఎల్డీసీ జాబ్స్ ఉన్నాయి, ఇంకా చాలా జాబ్స్ ఉన్నాయి. ఎల్డీసీ జాబ్స్కి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీకు అప్ టు 32 ఇయర్స్ ఇచ్చారు. అసిస్టెంట్ జాబ్స్కి ఏమో అప్ టు 35 వరకు కూడా మనకు ఛాన్స్ ఉంటుందని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. 28/1/2026 అనేది ఏజ్ లిమిట్కి సంబంధించినటువంటి కట్ ఆఫ్. సో ఇందులో వేకెన్సీస్ అన్నీ కూడా పక్కన ఇవ్వడం జరిగింది. ఎల్డీసీ జాబ్స్ అంటే క్లర్క్ ఉద్యోగాలకు సంబంధించి మీకు దగ్గర అన్ని అలవెన్సెస్ యాడ్ చేసుకున్నా కూడా 35,000 రూపాయల వరకు వస్తుంది. అసిస్టెంట్ జాబ్స్కి ఏమో 50,000కి పైగానే జీతాలు అయితే ఉంటాయి. మీకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్ ఆధారంగా మీరు దేనికి అప్లై చేసుకుంటే బాగుంటుందో మీరు చూసుకొని అప్లై చేసుకోండి. అసిస్టెంట్ జాబ్స్ ఉన్నాయి, అలాగే ఎల్డీసీ జాబ్స్ ఉన్నాయి, లైబ్రరీయన్ జాబ్స్ కూడా ఉన్నాయి. లైబ్రరీయన్ జాబ్స్కి కూడా మంచి జీతాలు ఉంటాయి గైస్. 80,000కు పైగానే జీతాలు అయితే ఉంటాయి. తప్పకుండా మీరైతే ఒకవేళ క్వాలిఫికేషన్స్ ఉంటే యూటిలైజ్ చేసుకోండి. చాలా వరకు వేకెన్సీస్ అనేవి మనకు అందుబాటులో ఉన్నాయి. ఓకేనా. మీరు వీటికి సంబంధించిన అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్ విధానంలో అయితే పెట్టుకోవచ్చు. దీనికి సంబంధించి జనవరి 28 నుంచి ఫిబ్రవరి 27 వరకు కూడా మీరు అయితే పెట్టుకోవచ్చు ఆన్లైన్లో పెట్టుకున్న తర్వాత ఆఫ్లైన్ కాపీని మీరు మార్చి 10వ తేదీ వరకు కూడా పెట్టుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసరికి ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నైలో అయితే ఉంటాయని చెప్పి క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే మనకు 1000 రూపీస్ అప్లికేషన్ ఫీజు ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 500 రూపీస్ అయితే ఉంటుందని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి పోస్టులన్నిటికీ కూడా మీకు దీనికి సంబంధించి ఎగ్జామ్ ఉంటుంది, స్కిల్ టెస్ట్ కూడా ఖచ్చితంగా ఉంటుందని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. మనం మెయిన్గా లోయర్ డివిజన్ క్లర్క్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. 35 words per minute అయితే టైపింగ్ చేయగలిగే నైపుణ్యం ఉండాలి. కంప్యూటర్ స్కిల్స్ అయితే మీకు కావాలని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే వీటికి ఖచ్చితంగా అప్లై చేయండి. యూడీసీ జాబ్స్ ఉన్నాయి, దీనికి కూడా డిగ్రీ క్వాలిఫికేషన్తో బట్ 2 years పాటు ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు అన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ ఇంకా అసిస్టెంట్ వంటి జాబ్స్ ఉన్నాయి, కానీ వాటికి కూడా మనకి ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు కాబట్టి వాటిని మనం స్కిప్ చేద్దాము. సో ఈ జాబ్స్కి అయితే మీరు డిగ్రీతో అయితే అప్లై చేసుకోవచ్చు. మంచి జాబ్స్గా చెప్పొచ్చు. నేను డిస్క్రిప్షన్ లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి అయితే మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోండి.